భాద్రపద శుద్ధ నవమి, దీనిని వృక్ష నవమి అని అంటారు కదా, దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేయండి. మొక్కలు నాటడం ఇది ఒక ధర్మం. ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో కనీసంగా 10 మొక్కలైనా నాటాలి. ఈ మొక్కలు నాటడానికి కూడా ప్రాచీనులు ఒక తిథిని అందించారు. ఆ తిథి నవమి తిథి. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో నవమి తిథికి అదుఃఖ నవమి, వృక్ష నవమి, నందా నవమి అనే పేర్లతో ఒక వ్రతం ఆచరించాలి అని హేమాద్రి పండితుల వారు నవమి వ్రతాలలో చెప్పి ఉన్నారు. అదుఃఖ నవమి ఎంత గొప్ప పేరిది. ఒక్క మొక్క నాటితే దుఃఖం తొలగిపోతుంది. నందా నవమి జీవితానికి జ్యోతిని, వెలుగును, ఆనందాన్ని అందించేది అవుతుంది. వృక్ష నవమి యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధోభాతి అని వేద ప్రమాణం. ఒక మొక్కను నాటితే ఆ మొక్క పుష్పించి ఫలించి పువ్వులు, మొగ్గలు, కాయల ద్వారా సుగంధాలను, పరిమళాలను విరజిమ్ముతుంది. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా తాను చేసే మంచి పనుల ద్వారా కీర్తిని అలా పొందగలుగుతాడు. మనిషి చేసే పనిని మూసివేసేటంత పెద్ద మూకుడు లేదు కదా. కనుక మంచి పనులు చేద్దాం, మొక్కలు నాటుదాం. వర్ష ఋతువులో మొక్కలు నాటడానికి సనాతన సంప్రదాయం బోధించిన ప్రత్యేకమైనటువంటి తిథి భాద్రపద శుద్ధ నవమి. ఇదే ఎందుకు ఏర్పాటు చేశారు? చవితి నుంచి చతుర్దశి వరకు వినాయకుడిని పూజించే క్రమంలో ఆ వినాయకుడికి ప్రీతికరంగా 21 పత్రములతో పూజ. మాచీపత్రం సమర్పయామి, బృహదీపత్రం సమర్పయామి, దుత్తూరపత్రం సమర్పయామి, మరొక పత్రం సమర్పయామి. పత్రాలతో పూజ ప్రత్యేకం. మహావృక్షాల పత్రములతో పూజ మరింత ప్రత్యేకం. కనీసంగా గరికతోనైనా 21 సార్లు దూర్వాయుగ్మం సమర్పయామి, దూర్వాయుగ్మం సమర్పయామి. ప్రకృతిని పూజించే క్రమంలో ప్రకృతికి సంబంధించిన దగ్గరగా ప్రకృతి తల్లి, కుమారుడు గణపతి ఈ భావంతో చతుర్థి నుంచి చతుర్దశి వరకు పూజించే మధ్య రోజు నవమి. చాలామంది చతుర్థి నాడు ప్రతిష్ఠించిన గణపతిని 5 రోజులు పూర్తయినవి అనే పేరిట నవమి నాడు ఉద్వాసన చేస్తూ ఉంటారు. చెరువులో నిమజ్జనం చేస్తూ ఉంటారు. మొక్కలు పెంచే ప్రయత్నం చెయ్యాలి. గణపతిని పూజించే క్రమంలో వినియోగించిన వివిధములైన ఫలములు, పత్రములు, అందులో కూడా ఉండే బీజములు, విత్తనములు, వీటిని చెరువులో వేయకుండా ఆ పక్కనే ఉన్నటువంటి చెరువు గట్టు పైన కాసింత భూమి తొలగించి అందులో పాతి పెట్టినట్లయితే అవి మొక్కలుగా ఎదుగుతాయి. గణపతికి మనం బిల్వం పత్రి సమర్పిస్తామంటే అర్థం తెంచి పెట్టడం కాదు సుమా. ఒక బిల్వం మొక్కను దానం చేయాలి, బిల్వం మొక్కను నాటే ప్రయత్నం చేయాలి. ఇది బోధించే నిమిత్తమే చతుర్థి నుంచి చతుర్దశి వరకు మధ్యలో నవమి తిథి, అదుఃఖ నవమి, వృక్ష నవమి, నందా నవమి. హేమాద్రి పండితుడు అందించిన చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉండే ఆధారాన్ని అనుసరించి మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంగా చేపడదాం. ఎవరి చేతిలో అయితే, ఎవరి ఇంటిలోనైతే ఎవరైతే 10 మొక్కలు నాటుతారో వారికి ఏ విధమైన వ్యాధులు రావు, ఏ పాపాలు సంక్రమించవు అని కూడా శాస్త్ర ప్రమాణం. ఇది విషయం.